పరిగెత్తే పిడుగుల్లాంటి నా జన సైనికులకి, అవినీతి కోటల్ని బద్దలు చేసే నా శతజ్ఞులకి, అన్నాని ప్రేమగా పలికే నా ఆడపడుచులకి, నా అక్క చెల్లెళ్ళకి, నా తల్లులకి, పేరు పేరు నా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. రావులపాలెంలో ఇలా ఉంటుందని నేను ఏ రోజు కూడా కళ్ళ కూడా ఊహించలే. ఆ మూల వరకు ఉన్న నా అన్నదమ్ములందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ, అన్నదమ్ములందరికీ, ఇక్కడ ఉన్న ఆడపడుచులకి, మిద్దెల పైన నా అన్నదమ్ములందరికీ, చిన్నపిల్లలకి, నా తమ్ముళ్ళకి, విధుల్లో నిండిపోయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు. మీకు కూడా జాగ్రత్త. మీరు బాగా మేడపై ఉన్నారు, జాగ్రత్త. చెట్ల పైన ఉన్న వారికి జాగ్రత్త. కరెంట్ తీగలు ఉన్నాయి, నెట్టుకోకండి. ప్రశాంతంగా మాట్లాడుకుందాం. మీరు బాగుండాలి, మీకు బంగారు భవిష్యత్తు ఉండాలి. జనం మీద బతికే నాయకులు కాదు, జనం కోసం బతికే నాయకులు కావాలి మనకి. స్వాతంత్ర సంపదంతా జనం కోసం బతికిన నాయకులు. కానీ ఇప్పుడు నాయకులు జనం మీద బతికి బతికి చీడ పురుగులు లాంటి నాయకులు మనకి. 40 సంవత్సరాలు అవినీతి చేస్తే 4 దశాబ్దాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు, 1 దశాబ్దాల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ అవినీతి పాల్పడితే పట్టుమని 4 సంవత్సరాలు లేదా పట్టుమని 4 సంవత్సరాలు లేని జనసేన పార్టీ ప్రజల కన్నీళ్లను, ప్రజల కష్టాల్ని తోడటానికి రోజు వచ్చింది. 4 దశాబ్దాలు చేయలేనిది 4 సంవత్సరాలు చేయగలిగింది మన జనసేన పార్టీ. ఎటు చూసినా నేను మనకి ఏ మూలకు వెళ్ళినా, ఇచ్చాపురం నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, రాయలసీమ దాకా, మన గోదావరి జిల్లాల దాకా, ప్రకాశం, నెల్లూరు, ఏ మూలకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తారు నాకు. కనీసం రోడ్ల వసతులు కానీ, కనీసం వైద్య, విద్య, అన్నం, మనకి భోజనం పెట్టే రైతు, అండగా ఉండే ఆడపడుచులకి 72 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా మాకు రోడ్లు వేయండి, దారిలో వస్తూ ఉంటే మా గ్రామానికి బ్రిడ్జి కావాలి, బ్రిడ్జి లేదని ఒక బ్రిడ్జ్ చేసి గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు. ఇవన్నీ చూసి నిజంగా విసుగొచ్చేసింది నాకు. అవినీతిమయమైపోయిన పార్టీలు, అవినీతిమయమైపోయిన నాయకులు. మీరేం రాశారో నేను అర్థం చేసుకోగలను. దాంట్లో రాజకీయ పార్టీలు వేరైనా ఇసుక దందా మాత్రం అందరూ కలిపే చేస్తున్నారు. అది నిజం, అది మీరు పట్టుకున్నది. వైసీపీ కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ బయట తిట్టుకుంటూ ఉంటారు, బయట కొట్టుకుంటూ ఉంటారు. కానీ ఇసుక మాఫియా కానీ, మట్టి మాఫియా కానీ ఇంత అడ్డగోలుగా రెండు కలిపి ఒకటే. వైసీపీ కానీ, టీడీపీ కానీ దోచుకునే విధానం ఒకటే. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళరు,
ఎందుకు అసెంబ్లీలకు వెళ్ళారంటే బయటికి మాట్లాడితే మీ వాళ్ళు డబ్బులు తీసుకోలేదని తెలుగుదేశం నాయకులు వాళ్ళు అడుగుతారని చెప్పి ఆయన అసెంబ్లీకి వెళ్ళడం. తెలుగుదేశం నాయకుల్ని నిలదీద్దాం. ఒకసారి ఎప్పుడో వైజాగ్లో వైసీపీ కార్యకర్తలు నన్ను అడిగారు, నా అభిమానులంట, అన్న ఎంతసేపు నువ్వు మమ్మల్ని తిడుతుంటావు అని మాట్లాడితే ఒకటే అడిగా, మీ నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, అసెంబ్లీకి వెళ్ళమని చెప్పండి. మీరు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి పారిపోతే మీ ప్రయోజనం ఏముంది? ప్రతిపక్ష నేత హోదాకి మీరు భంగం వాటిల్లుతుంది. మీరు వెళ్ళి మాట్లాడండి. వాళ్ళు ఇంకా మాట్లాడితే ఒకటే మాట చెప్పాను, మీ నాయకుడి స్థానంలో జగన్మోహన్ రెడ్డి స్థానంలో నేను కానీ ఉంటే నా ఎమ్మెల్యేలు అందరూ అమ్ముడుపోయినా కానీ నేను ఒక్కడే అసెంబ్లీకి వెళ్ళేవాడిని. ఒక్కడే. అంత గుండె దమ్ము, అంత ధైర్యం ఉంది. మొత్తం అది కౌరవ సభ అనివ్వండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళది. ఒక్క ఎమ్మెల్యేగా ఉన్నా కానీ నేను వెళ్ళుండేవాడిని. అంత గుండె ధైర్యం కానీ, అంత గుండె దిటువు కానీ, అంత గుండె బలం కానీ పాపం వైసీపీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. తెలంగాణ వాళ్ళంటే భయం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారంటే భయం, ప్రధానమంత్రి మోదీ గారంటే భయం. ఇన్ని భయాలున్న వ్యక్తి ప్రజా సమస్యలు ఏం చేయగలడు? ఏం పట్టించుకోగలడు? కానీ ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఒక్క డబ్బున్న వ్యక్తులు లేరు. కానీ ఒకే ఒక్కడు కూర్చోబెట్టి ఇంతమందిని, ఇన్ని కోట్ల మందిని ఇచ్చాపురం నుంచి అనంతపురం దాకా ప్రతి గ్రామాన్ని కదిలించగలిగితే, ప్రతి గ్రామంలో జన సైనికుల్ని జెండా పట్టుకొని అవినీతి పైన పోరాటం చేయగలిగే సత్తా తీసుకురాగలిగినప్పుడు, ఒక పవన్ కళ్యాణ్ చేయగలిగినప్పుడు ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేరు? ఎందుకు చేయలేరంటే వాళ్ళ అవినీతిమయం, వేల కోట్ల కుంభకోణాలు, వేల కోట్ల సంబంధించిన కేసులు. ధైర్యం ఎక్కడ ఉంటుంది? అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం చూస్తూ ఉంటే, అక్కడ పటం చూస్తూ ఉంటే మహానుభావులు, వారికి పాలాభిషేకాలు చేస్తాం, వారికి పుష్పమాలలు అలంకరిస్తాం, పుష్పాభిషేకం చేస్తాం. కానీ అంబేద్కర్ గారి ఆశయాలను ఎవరు తీసుకెళ్తారు? అంబేద్కర్ గారు ఆశించిన సమసమాజ స్థాపన ఎప్పుడు జరుగుద్ది? ఎవరికైతే అవినీతి ఉండదో, ఎవరైతే ఆశ్రిత పక్షపానికి లోనవరో, కుటుంబ పాలన తేవడానికి నేను రాలేదు. బయట ఆ భావజాలంతో ఏకీకరణ పొందగలిగే వ్యక్తులను తీసుకొచ్చాం. భావజాలం ఒకటి అవ్వాలి. ఆ భావజాలం ఎటువంటిది ఉండాలంటే కులాలన్నింటినీ ఒకేలా చూడగలగాలి, మతాలని సమానంగా చూడగలగాలి, ప్రాంతీయ విద్వేషాలు లేకుండా చూడగలగాలి. ఇన్ని సమస్యలుంటే ఈ రోజున ఏ మూలకెళ్ళినా కనీసం ప్రతి నియోజకవర్గంలో 1000 కోట్లు తక్కువ కాకుండా అవినీతి మట్టమ్ముకుంటున్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు, కాంట్రాక్ట్లు అమ్ముకుంటున్నారు. ఏ మూలకెళ్ళినా విపరీతమైన అవినీతి. మాట్లాడేవాడు లేడు, అడిగేవాడు లేడు. అందరూ తిట్టారు. చంద్రన్నకి ఖచ్చితంగా సెలవిద్దాం, జగనన్నను పక్కన పెడదాం, జనసేన పాలన స్థాపిద్దాం. 4 దశాబ్దాల అనుభవం, ప్రజల కన్నీళ్లు తొడవలేకపోతే ఎందుకు 4 దశాబ్దాల అనుభవం? ఏం చేసుకోను? ఎందుకు ఈ అనుభవం? ఏ మూలకెళ్ళినా మనుషులు, ప్రభుత్వాలు ఏ పార్టీలో ఎలా తయారయ్యాయి అంటే కనీసం హాస్పిటల్స్ సరిగ్గా ఉండవు, విద్యా వ్యవస్థ సరిగ్గా ఉండదు, కులాలను విడతీసి వారి పబ్బం గడుపుకునే వ్యక్తులు. విసిగిపోయాం. ఎంతకాలం ఈ అవినీతి? నా తరం దెబ్బతింది, నా తరం అవమానపడింది. విసిగిపోయాను నేను. ఇన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఎక్కడో ఒక చోట నేను కోరుకుంది కూడా అవినీతి రహిత పాలన రావాలి. రాత్రికి రాత్రి అవినీతిని తీసేయలేకపోవచ్చేమో కానీ అవినీతిని అసలు అంతమొందించే మొదటి అడుగు ప్రారంభించాలి. మొదటి అడుగు ప్రారంభించాలంటే నేను ఏమీ ఆశించకుండా రాజకీయాలకు రావాలి. నాకు రాజకీయాలు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, 1000 కోట్లు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, కాంట్రాక్టులు చేసుకునేవాళ్ళు,
వీళ్ళందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే ప్రజలకు ఏం న్యాయం చేయగలరు? నేను కూడా ఆలోచించాను. నేను కూడా నటుడిగా ఉంటూ సినిమాలు చేస్తూ ఒకవైపు రాజకీయాలు నేను ఆలోచించాల. 60 ఏళ్ల వయసులో నేను రాజకీయం చేయడానికి రాలా. నా బిడ్డలు ఇంకా చిన్నపిల్లలు, నెలల వయసు, సంవత్సరం వయసు ఉన్న పిల్లలు వదిలేసి ఎందుకు వచ్చానంటే, నా కుటుంబం ఒక కుటుంబమేనా? వీళ్ళందరూ నా బిడ్డలు కదా, వీళ్ళందరూ నా అన్నదమ్ములు కాదా, వీళ్ళందరూ నా ఆడపడుచులు కాదా, వీళ్ళందరూ నా అక్క చెల్లెలు కాదా? అన్ని కుటుంబాలు బాగుండాలి, అందరూ బాగుండాలి. చాలా ఆలోచించాను. ఎందుకంటే రాజకీయాల్లో రావాలి అంటే చాలా గుండె తిట్టి ఉండాలి, చాలా గుండె ధైర్యం కావాలి. అన్నీ ఆలోచించాను. ఒక దశాబ్దం 2003 నుంచి 2000 దెబ్బతిన్నా మనం. 2009లో అప్పటి పార్టీ గెలిచిన సీట్ ఇది, మన రావులపాలెం. ఇది మనం గెలిచిన సీట్ ఇది. మరి 2014లో నేను గెలవలేనా ఇక్కడ రావులపాలెంకి నిలబడి? ఎందుకు నేను నిలబడలేదంటే, అదో అక్కడ బోర్డులో చెప్తున్నట్టు 40 సంవత్సరాల అనుభవం ఉంది, 40 సంవత్సరాల అనుభవం ఉంది, 30 years ఎక్స్పీరియన్స్, 40 years ఎక్స్పీరియన్స్, 40 years అనుభవం, 40 years అనుభవం అంటే ఏమో ముఖ్యమంత్రి గారు బాగా చేస్తారేమో. వారి అబ్బాయి లోకేష్ అనుభవం కూడా తోడై ప్రజాపాలన, ఆంధ్రప్రదేశ్ పాలన చాలా రంజుగా సాగుద్దామని ఆశించాను. ముఖ్యమంత్రి గారు చాలా భయస్థులు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేదు. నాకు ఒకటే విసుగొచ్చింది, వీళ్ళందరూ కాకుండా, ఏమి ఆశించకుండా, ఏ ఒక పదవి ఆశించకుండా వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, వాళ్ళకి అండగా నిలబడదాం. వారి అనుభవం నిజంగా ప్రతిపక్ష నాయకుడిగా 10 సంవత్సరాలు ఉన్నారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అప్పుడుగా ప్రతిపక్ష నాయకుడిగా, నేను పవన్ కళ్యాణ్గా ఏం ఆశించకుండా, ఓట్లు చీల్చకుండా, కులాలను విభజించకుండా నేను ఒక సామాజిక ఎక్స్పెరిమెంట్ చేశాను, సోషల్ ఎక్స్పెరిమెంట్ చేశాను. ఏమి ఆశించకుండా ఒక వ్యక్తి అంబేద్కర్ ఆశయాలతోటి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతోటి, మహాత్మా గాంధీ స్ఫూర్తితోటి, నేతాజీ ధైర్యంతో, భగత్ సింగ్ స్ఫూర్తితోటి నిజంగా చేయగలమా ప్రస్తుత రాజకీయాలు, వర్తమాన రాజకీయాలని చాలా ఆలోచించాను. వర్తమాన రాజకీయాలు ఆలోచించాం, రాగలమా అని. ముందుగా నేను విధించుకున్నది ఆ జెండాలు పక్కన టీవీ కెమెరాలు కట్టడం నాకు. నేను విధించుకుంది ఏమి ఆశించకుండా రాజకీయాల్లోకి రాగలనా, ఒక్క పదవి ఆశించకుండా. 2014 ప్రూవ్ చేయడానికే 2009లో మనం కైవసం చేసుకున్న సీట్ ఇది, రావులపాలెం. మన కొత్తపేట నియోజకవర్గం మన 2009లో మనం కైవసం చేసుకున్న సీట్ ఇది. మరి 2014లో ఎందుకు పోటీ చేయలేదు? ఎందుకు చేయలేదంటే, ఒక్కోసారి పార్టీ అవసరాల కంటే కూడా, పార్టీ స్థాపన కంటే కూడా, ఒకవైపు తెలంగాణ నాయకులు అడ్డగోలుగా ఆంధ్రుల్ని, దోపిడీదారులు, దుర్మార్గులను తిడతా ఉంటే వారికి అండగా నిలబడాల్సిన ఒక్క చంద్రబాబు గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం లేకుండా పోయింది. ఒక్క పవన్ కళ్యాణ్కి, ఒక జనసేన పార్టీకే దశాబ్దాలుగా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని పదే దెబ్బతీస్తూ ఉంటే గుండెలు ఎదురొడ్డి మాట్లాడాం. అవసరమైతే దాడులు కూడా సిద్ధపడ్డారు. నా మీద దాడులు చేస్తే కొట్టండి, ఏం పడలేదు, కానీ మా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటా మటుకు కూర్చొని నేను ఊరుకునేది లేదని బలంగా వచ్చాను. ఏం పవన్ కళ్యాణ్ 4 దశాబ్దాల అనుభవం లేదే? జగన్మోహన్ రెడ్డి గారు లాగా వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదా మా నాన్న? మాకు ఎందుకు ధైర్యం ఉంది అంటే, అరే మాకు ప్రజల పట్ల ప్రేమ ఉంది. మేము ప్రజల మీద బతికే నాయకులం కాదు, ప్రజల మీద బతికే వాళ్ళం కాదు, ప్రజల ఆస్తులను దోచుకునే వాళ్ళం కాదు, ప్రజల కోసం ఆస్తులను వదిలేసుకునే వాళ్ళం, ప్రజల కోసం సంపాదనలు వదిలేసుకుని రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళం. ఆ ధైర్యం ఉండింది, ప్రేమ ఉంది. ఒక మనిషి కన్నీళ్లు పెడతా ఉంటే కష్టాల్లో అండగా ఉండాలని చెప్పాలనిపిస్తుంది. అరే కన్నీళ్లు తుడవలేని అధికారం ఎందుకు వీళ్ళకి? ప్రతిపక్ష నాయకుడికి అధికారం ఎందుకు?
ముఖ్యమంత్రికి అధికారం ఎందుకు? ఇన్ని సమస్యలు ఉన్నాయి. కనీసం ఒక శ్మశాన వాటిక ఏ మూలకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ మీరు చెప్తా ఉంటే, గోపాలపురం ప్రజల సమస్యలు చెప్తా ఉంటే శ్మశాన వాటిక లేదని కరెక్టే. అది కబ్జాలు చేశారు. మట్టి మాఫియా అయిపోయింది, ఇసుక మాఫియా అయిపోయింది. ఇప్పుడు శ్మశానాలు కూడా కబ్జాలు చేసేసరికి తెలుగుదేశం పార్టీ అడ్డగోలుగా నీచంగా తయారైంది. నేను ఎందుకు కులాల ఐక్యత అని పెట్టానంటే, మీరు కొత్త తరం 90లో పుట్టిన వాళ్ళు, 2000లో పుట్టిన వాళ్ళు, నేను నా జనరేషన్ దెబ్బతిన్నాం. నాకెప్పుడు కూడా ఒకటే విసుగు, పాలకులు చేసిన తప్పులకి ప్రజలు ఏం అన్యాయం చేశారు, ప్రజలు ఎందుకు శిక్షింపబడాలి? ఆ టైంలో తెలంగాణ నాయకులు కూడా ఒకటే చెప్పాను, మీరు ఆంధ్ర ప్రజలంటే నేను ఊరుకునేది లేదు. కావాలంటే మీరు ఆంధ్ర పాలకులను చొక్కా పట్టుకొని రోడ్ల మీద లాక్కోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ మీరు ఆంధ్ర ప్రజలంటే మటుకు నేను చాలా బలంగా ఎదురు తిరిగే వ్యక్తి అని చెప్పి తెలంగాణ ప్రజా హక్కుల వ్యక్తులకు చెప్పాను, నాయకులకి చెప్పాను. వారు అర్థం చేసుకున్నారు. చంద్రబాబు గారు చేసిన తప్పులకి ఆంధ్ర ప్రజలను శిక్ష పడితే తప్పేం మేమేం చేయగలం? తెలంగాణ నాయకులకు ఆలోచించాలి. తెలంగాణ నాయకులు వారి బుద్ధి వికసింపజేసుకోవాలి, ఆలోచించాలి. దీని గురించి మాట్లాడడానికి ఒక్క నాయకుడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఈ రోజుకి విద్యా వైద్యం గురించి ఇంకా అడగాల? ఒక శ్మశానం గురించి ప్లే కార్డ్స్ పట్టుకోవాలి ఇక్కడ మనకు వచ్చి, రోడ్ల మీదకి వచ్చి. సిపిఎస్ విధానం అని చెప్పి అక్కడ మాకు సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి అన్న, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలంటే అది మన హక్కు, అది వాడి హక్కు. అది 20-30 సంవత్సరాలు కష్టపడి ప్రభుత్వ ఉద్యోగులు కానీ, టీచర్లు కానీ కష్టపడి వారి పెన్షన్ కోసం 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కష్టపడితే పెన్షన్ వస్తుంది. దాన్ని కూడా మీరు తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో పెడతాం, దాని మీద జోదం ఆడతామంటే ఎట్లా? ప్రజల కష్టం మీద జోదాలు ఆడతారా? కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ అనే విధానాన్ని తీసుకొచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? గుడ్డిగా సంతకాలు చేయడం తప్ప ఒక్కడు మాట్లాడేవాడు లేడు. కొంపలు అరుగుపోయిన తర్వాత, కొంపలు అంటుకుపోయిన తర్వాత అప్పుడు వచ్చి మాట్లాడతారు. కొంపలు అంటుకుపోయిన తర్వాత మాట్లాడతారు. అందుకే జనసేన నేనేం ఆలోచించానంటే, ఏమి ఆశించద్దు, ముందస్తుగా ధైర్యంగా వద్దాం పాలిటిక్స్కి. 2014 నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నేను ఓట్లు అడగలేదు మిమ్మల్ని, ఓట్లు వేయమని చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, భారతీయ జనతా పార్టీ వాళ్ళకి. ఒకవేళ వీరు మనకి న్యాయం చేయలేని పక్షంలో ఆ రోజున వీళ్ళని వచ్చి మీ తరపున వచ్చి నేను నిలదీస్తానని చెప్పాను. అందుకని ఈ రోజున రావులపాలెం నిలబడటానికి వారు చేసిన తప్పుల్ని, వారు చేసిన దోపిడీని, వారు చేసిన అవినీతిని మనకి అండగా లేరు కాబట్టి ఈరోజు నిలదీయడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఈ రోజున నేను మాట మీద నిలబడే వ్యక్తిని. ఒక మాట ఇచ్చానంటే తల ఎగిరిపోవాలి తప్ప మళ్ళీ మడం చెప్పను. చచ్చిపోవడానికైనా సిద్ధమే. నాయకులు కావాలి. భగత్ సింగ్ గారికి దండం పెడతాం, అంబేద్కర్ గారికి దండలేస్తాం. కానీ వారి ఆశయాల్ని, వారి స్ఫూర్తిని తీసుకెళ్ళగలిగే నాయకులు ఎవరు? ఒక రోజున దండలేసి ఇంకో రోజున పాలకి పుష్పాభిషేకం చేస్తే ఎట్లా ఏం తీసుకెళ్తాం వారి ఆశయాలను ముందుకి? నాకు తెలుసు అవినీతితో నిండిపోయింది మన సమాంతర రాజకీయ వ్యవస్థ. ఏమి ఆశించలేదు. నేను విసిగిపోయాను. చాలా సంవత్సరాలు ఆలోచించాను. భయం వేసింది, పిరికితనం వచ్చింది. నాకెందుకులే ప్రజా సమస్యలు, మనం సినిమాలు చేసుకుందామని. ఆ పిరికితనం కూడా నన్ను వెంటాడింది. ప్రతిసారి నా పిరికితనం మీద రోజు ఒక దశాబ్దం పాటు పోరాటం చేశాను. నువ్వు చచ్చిపోతే బెటర్ నాకు నేను అనుకునేవాడిని. నీకు ధైర్యం లేని కాడికి నువ్వు సినిమాలు ఎందుకు, వెళ్ళిపోయి మారుమూలు ఎవరికి అనామకుల బతుకు నాకు నేను చెప్పుకునేవాడిని. విసిగిపోయి అవినీతికి, రైతులు కన్నీళ్లు చూసి SEZల పేర్ల మీద అడ్డగోలుగా మొత్తం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ దాకా అడ్డగోలుగా వేలకు వేల ఎకరాలు అడ్డగోలుగా దోచుకుంటూ ఉంటాయి. ఒక్కడు అడిగేవాడేవాడు లేడు, ఒక్కడు చొక్కా పట్టుకొని నిలదీసేవాడేవాడు లేడు. ఏమైపోయింది ఈ వ్యవస్థ అని ఆలోచిస్తూ ఉండేవాడిని. నేను ఒకటే అనుకున్నా, నువ్వు ఎదుటి వాళ్ళని అడగడం కాదు, నీకంత గుండె ధైర్యం ఉందా, నీకంత సత్తా ఉందా, నీకు అంత సమర్థత ఉందా, నీకంత సామర్థ్యం ఉందా అంటే నాకు నేను ఆలోచించి మా అమ్మకి చెప్పాను ఒక మాట. నేను రాజకీయాల్లోకి వెళ్తున్నాను, నీ కొడుక్కి నీళ్ళు వదిలే,
వస్తే బతికొస్తా, లేదంటే ప్రజలకి న్యాయం చేసి తిరిగి ఇంటికి వెనకొస్తా అనుకున్నా. విసిగిపోయాను. విసుగు. ఒక రోడ్డు వేయడానికి కూడా ప్రజలు అధికారుల చుట్టూ తిరగాల. ఒక చిన్నపాటి బ్రిడ్జి కావాలంటే అధికారుల చుట్టూ తిరగాల. మన నియోజకవర్గంలో ఒక పెద్ద హాస్పిటల్ కావాలంటే అధికారులు కలెక్టర్ల చుట్టూ తిరగాల. అది మీ బాధ్యత కాదా? మీరు జీతాలు తీసుకోవట్లేదా? ఈరోజు సిపిఎస్ పెన్షన్ విధానం అంటే ఒకవైపు ఎమ్మెల్యే ఒక్కరోజు చట్టసభలకు వెళ్తే వాళ్ళు జీవితకాలం పెన్షన్ తీసుకుంటారు. అలాంటిది 25 సంవత్సరాలు పనిచేసినా మన ప్రభుత్వ ఉద్యోగులకు మటుకు ఇంకా పెన్షన్ వస్తో లేదో భయం. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను చూస్తే రైతే రాజు అని మాట్లాడతాం. కానీ రైతులను కాపాడే రాజులు లేరు, రైతులను కాపాడే ముఖ్యమంత్రులు లేరు, రైతులకు అండగా ఉండే ప్రతిపక్ష నాయకులు లేరు. అందుకనే రైతే రాజుని చేసే బాధ్యత, రైతుని రాజే చేసే ప్రభుత్వం జనసేన పార్టీ తీసుకొస్తుంది. రైతులు భూములు వేల ఎకరాలు దోచుకునే విధి విధానాలు కాదు. ఉదాహరణకి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు సింగపూర్ తరహా అభివృద్ధి అంటారు. సింగపూర్ తరహా అభివృద్ధి అంటే ఒక ఎకరం భూమికి కనీసం 1000 ఉద్యోగాలు క్రియేట్ చేయగల సింగపూర్ తరహా అభివృద్ధి అంటే. వీరు వేల ఎకరాలు తీసుకుంటారు, కానీ ఒక ఎకరానికి ఒక ఉద్యోగం కూడా క్రియేట్ చేయలేని పరిస్థితులు. వీళ్ళు అభివృద్ధి ఉండదు. మన కాకినాడ సీజెడ్కి వెళ్తే 10,000 ఎకరాలు, దాదాపు ఒక మినీ సింగపూర్. అది ఆ భూమి అంతా ఒకవైపు 300 ఎకరాల్లో 30,000 ఉద్యోగాల పైన సింగపూర్లో సృష్టిస్తూ ఉంటే, మనకి 3,000 ఎకరాలు తీసుకున్న కనీసం పట్టుమని 10 ఉద్యోగాలు లేని పరిస్థితి. ఎవరి చేతిలోకి వెళ్తుంది డబ్బు? ఎవరు తినేస్తున్నాడు ఈ డబ్బు? ఒకవైపు లోకేష్ మాట్లాడుతూ ఉంటారు, ముఖ్యమంత్రి గారు అబ్బాయి, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తి, పంచాయతీరాజ్ శాఖ మంత్రికి అయిన వ్యక్తి, ఆ అబ్బాయి కూడా మాట్లాడుతూ ఉంటాడు అవినీతి లేదని. మరి ఈ రోజున పేపర్స్లో చూస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ తెలుగుదేశం నాయకుల్ని, పార్లమెంట్ సభ్యులు ఈ రోజున ఈడీ సమన్స్ పంపించింది. ఇన్ని వేల కోట్లు దోచేశారని. ఇన్ని వేల కోట్లు మరి ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు? ఒక చిన్నపాటి పండ్ల వ్యాపారులు అడగండి, దారి పొడవుతా పండ్లు అమ్ముకునే వ్యాపారులను చూస్తూ ఉన్నాను, అక్కడ చిన్నపాటి పూలు అమ్ముకునే వ్యాపారస్తులను చూస్తున్నాను. ఇంతమంది ₹1 సంపాదించాలి, ఒక ₹100 సంపాదించాలి అంటే మనం ఎంత కష్టపడతాం, ఎంత ఆవేదన చెందుతాం, ఎంత కండని కరిగిస్తాం. ఒక శ్రామికుడు, ఒక సైనికుడు, ఒక కూలి పొలం ఒళ్ళు రెక్కలుంచేలా పనిచేస్తే ఒక 300-400 సంపాదించడానికి ఒళ్ళు నలిగిపోద్ది. మరి దుర్మార్గులు ఏం చేశారని ఇన్ని వేల కోట్ల ఒక్కొక్కడికి ఏం చేశారని? ఉద్యోగాలు ఇవ్వరు, సంపద సృష్టించరు, కానీ వేల కోట్ల కేట్లు వాళ్ళ ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి. మళ్ళీ ఆ వేల కోట్ల ఆస్తులతోటి మన ఓట్లు కొంటూ ఉంటారు. మన జీవితాలని 10,000 2,000 ఇచ్చి కొనేస్తున్నారు. మన జీవితాలేమో ఊడిగం చేయాలి దుర్మార్గులకి, ఈ దోపిడీదారులకి, ఈ అవినీతి పనులకి, ఈ లంచగుండలకి. అడిగేవాడు ఎవరు లేడు. ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే చెప్పాను, నాకు అవినీతి రహిత పాలన ఇవ్వండి, అదొకటి నేను మిమ్మల్ని కోరుకునేది. మిమ్మల్ని ఒక పదవి అడగను, స్వతహాగా ఎదుగుతామంటే. ఆయన అది తప్ప మొత్తం అవినీతిమయం చేశారు. నీతివంతంలో నీతి చేయలేకపోయారు, కానీ దానికి ముందు యాడ్ చేశారు, అవినీతిని తీసుకొచ్చారు. విసుగొచ్చింది. మాట్లాడితే ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ సడన్గా ఎదురు తిరిగాడంటే, ఎందుకు ఎదురు తిరుగుతాం? మీరు అడ్డగోలుగా దోపిడీలు చేస్తాం, మేము చూస్తూ కూర్చుంటామా? చేతులు కట్టుకొని కూర్చుంటామా? మా చేత కానీ మాకు సమర్థత లేని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారా పవన్ కళ్యాణ్ అంటే? పోరాటం చేసే స్ఫూర్తి ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఎవరికి భయపడం, వదిలేస్తే ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధం. కానీ ఆకు రౌడీలకి, గాలి రౌడీలకి, వీధి రౌడీలకి భయపడే వ్యక్తులం కాదు మేము. ఇంతమంది యువత ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, అన్నదమ్ములకి, నా మేడల పైన, మిద్దెల పైన ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తా ఉన్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారిలాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిలాగా, వారి అబ్బాయి లోకేష్ గారిలాగా మీకు 2,000 రూపాయలు ఇచ్చేసాం, 25 కేజీల బియ్యం ఇచ్చేసో నేను మిమ్మల్ని అందుకు రాలేదు. నేను రాజకీయాల్లోకి
10 కేజీల బియ్యం కాదు, 2,500 రూపాయలు కాదు, 2,000 రూపాయలు కాదు, 10 కేజీల బియ్యం కాదు, మీకు 25 సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి నేను జనసేన పార్టీలోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించాను. 2009లో దెబ్బతిన్న తర్వాత రాజకీయాలంటే సామాన్యుడు భయపడే పరిస్థితుల్లో అధాపాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత పార్టీలను నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో 2014లో ఇంకొక పార్టీ పెట్టాలంటే చాలా గుండె ధైర్యం కావాలి, దెబ్బతింటానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకు పెట్టారంటే 2014లో ఉంటే ఉంటాం, పోతే పోతాం, కానీ సత్యం నిలబడుద్ది, ధర్మం నిలబడుద్ది. ధర్మో రక్షితి ధర్మో రక్షిత, ధర్మో రక్షితి రక్షిత అంటే ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నేను రక్షించి తీరుతుంది. నేను అదే నమ్మాను. నా మతం ఏదైనా అడగండి, నా మతం ధర్మం. నా కులం ఏదైనా అడగండి, నా కులం రెల్లి కులం. ఎందుకు రెల్లి కులం అని మాట్లాడాలంటే మనందరం నానా చెత్త రోడ్ల మీద వదిలేస్తాం. దాన్ని రెల్లి కులస్తులు అక్కడ చూస్తూ ఉంటే నాకు ఆ రెల్లి యూత్ పెట్టిన చాలా ఆనందం కలిగించింది. మన చెత్తను తీసుకెళ్తారు రెల్లి కులస్తులు, పారిశుద్ధ కార్మికులు. నేను కోరుకుంది ఒకటే, రాజకీయాల్లో చెత్తను ఊడవడానికే ఈరోజు జనసేన పార్టీ పెట్టాం. చెత్త చెదారం అవినీతిని క్లీన్ చేయడానికి, శుభ్రం చేయడానికే జనసేన పార్టీని స్థాపించాం. రెల్లి కులం తీసుకున్నాను అంటే రాజకీయాల్లో అవినీతిని చెత్తని కడగడానికి జనసేన పార్టీ పెట్టాం. అలాగే ఆడపడుచుల్ని చూస్తున్నప్పుడల్లా అక్క చెల్లెలతో పెరిగిన వాడిని, చిన్నమ్మలతో పెరిగిన వాడిని, వదినలతో పెరిగిన వాడిని. నేను ఒకటే నిర్ణయించుకున్నాను, ముఖ్యమంత్రి గారు మాట్లాడితే రుణమాఫీ అని చెప్తారు, రైతులకు రుణమాఫీ అంటారు. రైతుల సంగతి మళ్ళీ మాట్లాడదాం కొంచెంసేపు తర్వాత. ముందుగా డ్వాక్రా మహిళలకి రుణమాఫీలు అంటారు. డ్వాక్రా ఆడపడుచులకి, డ్వాక్రా మహిళలకి నా అక్క చెల్లి కూడా చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ నాయకులను అడగండి, మీరు మాకైతే రుణమాఫీలు చేయరు. 1000 కోట్లు దోచుకున్న మీ తెలుగుదేశం నాయకులు ఈ రోజున ఢిల్లీ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 1000 కోట్లు అడ్డగోలుగా వాళ్ళు బ్యాంకుల రుణాలు తీసుకొని 1000 కోట్లు బ్యాంకులు చెల్లించకుండా అంటే వాళ్ళేమో జైల్లోకి వెళ్లకుండా తిరుగుతూ ఉన్నారు. ఒక్క బ్యాంకు వాడు రాడు వాళ్ళ దగ్గరికి అడగడానికి. మరి డ్వాక్రా మహిళలు 10 రూపాయలు నెల కట్టలేకపోతే వెంటనే అధికారులు వచ్చి వీళ్ళు నిలదీస్తారు, వీళ్ళు అవమానం చేస్తారు. ముఖ్యమంత్రి గారు రుణమాఫీ వద్దు కట్టదని వ్యక్తే ఈ రోజు మళ్ళీ రుణమాఫీ భారం వాళ్ళ మీద పెడతా ఉన్నాడు, రుణం కట్టాల్సిన భారం వాళ్ళ మీద పెడతా ఉన్నాడు. నేను ఆడపడుచులకి ఒకటే చెప్తాను, డ్వాక్రా మహిళలకి, ఆడపడుచులకి, అమ్మ మీరు మీ పొదుపు మొత్తం మీద మీరు ఏర్పరచుకున్న డబ్బుకి నేను మీకు చాలా బలమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. మీరు నిజంగా అవసరాలుంటే నిజంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. మీకోసం ఒక మహిళా బ్యాంకును స్థాపిస్తాం. మీరు బ్యాంక్ అధికారుల దగ్గరికి వెళ్ళి అవమానాలు పడాల్సిన అవసరం లేదు. మీకోసం ఒక బలమైన బ్యాంక్ అధికారులు మీ దగ్గరికి వచ్చే ఒక మహిళా బ్యాంకును మేము స్థాపిస్తామని నేను సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను. చదువుకున్న యువతకి, నిరుద్యోగంతో ఉన్న యువతకి మేము పెన్షన్లు ఇవ్వు, పెన్షన్తో సరిపెట్టడానికి రాలేదు. తెలుగుదేశం నాయకుల్లాగా, వైసీపీ నాయకుల్లాగా మేము మీకు బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి. ఉదాహరణకి మన కడియం తీసుకుంటేనే, కడియం మన దేశానికి తలమానికమైన ప్రాంతం. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా మనకి అన్నం పెట్టే భిక్ష పాత్రలు ఇవి, అన్నపూర్ణలు ఇవి. ఎన్ని ఉద్యోగాలు సృష్టించవచ్చు ఇక్కడ, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వచ్చు. 400 కిలోమీటర్లు ఒకవైపు, 400 కిలోమీటర్లు ఇంకొక వైపు ఉన్న ఒక చిన్నపాటి ఇజ్రాయిల్ దేశం ఇంత అభివృద్ధి సాధించగలిగినప్పుడు, కనీసం 40 నిమిషాలు ఒకవైపు ఇంకొక గంట సేపు ఇటువైపు వెళ్తే వచ్చే సింగపూర్ ఇంత అభివృద్ధి సాధించగలిగినప్పుడు, మన కొత్తపేట నియోజకవర్గానికే 120 కిలోమీటర్లు ఏటికట్టున్న ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో ఉద్యోగాలు సృష్టించలేమా? అభివృద్ధి జరగదా? ఎందుకు సృష్టించలేమంటే, ఎంతసేపు నేను దోచుకోవడానికి అలవాటు పడిపోయినప్పుడు 1000 కోట్లు నాకు కాంట్రాక్టుల ద్వారా, అవినీతి ద్వారా నేను దోచుకోవాలనుకున్నప్పుడు ప్రజల గురించి ఏం ఆలోచిస్తాను? ప్రజల గురించి ఏం ఆలోచించగలను?
ప్రజల గురించి ఆలోచించే పార్టీలు కావాలి, ప్రజల గురించి ఆలోచించే నాయకులు కావాలి, ప్రజల్ని హక్కును చేర్చుకొని సొంత బిడ్డ సొంత కుటుంబంలో చూసుకునే పార్టీలు కావాలి. అలాంటి పార్టీ జనసేన పార్టీ. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తులు మా జనసేన నాయకులు. పొద్దున అడిగారు నన్ను, మిగతా పార్టీల నుంచి వచ్చేవాళ్ళు మన పార్టీలో కొంతమంది సరిగ్గా లేరంటే ఒకటే చెప్పాను. పొద్దున నేను బ్రాహ్మణ సమాజం మీటింగ్లో ఒక వ్యక్తి వచ్చి ఒక అబ్బాయి వచ్చి నన్ను అడిగాడు. ఏమడిగాడంటే, అన్న వేరే పార్టీల నుంచి వచ్చే వ్యక్తులు మన పార్టీలో రావడం నాకు ఇష్టం లేదంటే ఒకటే చెప్పాను. ఒక పార్టీలో తప్పు చేశారని చెప్పి నేను రావద్దు అంటే మనం ఎంత అవినీతిమయమైపోయిందంటే మన పార్టీలు కానీ మన దేశం కానీ మన పాలనా వ్యవస్థ ఎవరు అందరూ సరైన వాళ్ళే ఉండాలి అంటే ఒక్కడి మిగిలిన అలా అయిపోయింది. మొత్తం ఎంతో కొంత లోబడిపోయిన వాళ్ళు, లేదంటే ఎంతో కొంత దానికి దారిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు. నేను ఎలా ఆలోచిస్తున్నానంటే, మనకి పూలం దేవి ఉండేది ఒకప్పుడు, బ్యాండిట్ క్వీన్. ఆవిడ తను చేసిన తప్పులు సరిదిద్దుకొని ఎంపీగా వెళ్ళిన వ్యక్తి. అలాగే ఎవరైనా సరే తప్పులు చేస్తే జనసేన పార్టీలోకి వస్తున్నాం. నేను వారికి ఒకటే చెప్పాను, నేను ప్రజల కోసం వచ్చే వ్యక్తిని. గతంలో మీరు ఏదైనా తప్పులు చేస్తుంటే సరిదిద్దుకొని మాకు ప్రజాపక్షం వహిస్తాం, అవినీతి చెయ్యరు మీరు అని మాకు మాట చెప్తే మనస్ఫూర్తిగా రండి అని చెప్పాను. ఆ పద్ధతి ఎవరి మీద కేసులు లేని వాళ్ళని, అవినీతి బయటికి ఏదైనా ఉంటే వారికి చిన్నపాటి చెప్పేసి కరెక్ట్ చేసుకునే వ్యక్తుల్ని నేను ఆహ్వానించడం జరిగింది. ఆ క్రమంలో ఏదైనా మనకు అన్యాయం జరిగితే జనసేన పార్టీ నాయకుల్ని నేను ఉపేక్షించేది కూడా లేదు. వారు రేపు జనసేన పార్టీ వైపు నుంచి ఎమ్మెల్యేలు అయితే వారిని నేనే ఉపేక్షించను. పవన్ కళ్యాణ్ తప్పు చేస్తేనే 2019 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను తప్పు చేస్తే నా చొక్కా పట్టుకుని అడిగే హక్కు మీ అందరికీ ఉంది, మీకు ధైర్యం ఉంది. జనసేన ఎమ్మెల్యేలు తప్పులు చేస్తే మీరు నిలదీయండి. వాళ్ళు ఏదైనా మిమ్మల్ని ఎదిరిస్తే ఒకటే చెప్పండి, మీ నాయకుడే మేము తను తప్పు చేస్తాం చొక్కా పట్టుకోమని, మీ చొక్కా ఎందుకు పట్టుకోని ధైర్యంగా అడగండి. ఇది ప్రజలే ప్రభువులు. ఇది ప్రజలు మనల్ని మనం పాలించుకుందాం. ముఖ్యమంత్రి పదవి అనేది నాకు సరదా కాదు. ముఖ్యమంత్రి పదవికి మీరు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే నాకు సరదా కాదు. అది నాకు బాధ్యత, ముఖ్యమంత్రి పదవి. ఆ బాధ్యత దేనికి తీసుకుంటాను? ఆ బాధ్యత లేకుండా నేను మొన్న అడుగుతున్నారు ఎవరో తెలుగుదేశం నాయకులు, శ్రీకాకుళంకి వెళ్ళినప్పుడు నువ్వు ఉద్దానంకి ఏం చేస్తావు, నువ్వు వెళ్ళి అని మాట్లాడుతున్నారు. అరే ఉద్దానం అనే సమస్యని మొత్తం దశాబ్దాలుగా ఉన్నారు అచ్చెన్నాయుడు, అనేక మంత్రులు ఉన్నారు, ఒక్కడు పట్టించుకోలేదు. సొంత జిల్లాల్ని ఎక్కడో మారుమూల హైదరాబాద్లో ఉన్న వ్యక్తిని మూలన్న ఇచ్చాపురంకి వెళ్ళి ఉద్దాన ప్రాంతానికి వెళ్ళి ఉద్దాన సమస్యను బయటికి తీసుకొచ్చాం, ప్రపంచానికి తెలియజేశాం, హార్వర్డ్ నుంచి వైద్యులు రప్పించాం. ఇంత చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం కనీసం దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయింది. ఇందాక ఇక్కడ చూస్తూ ఉంటే ఆరోగ్య శాఖ మంత్రి లేడు. ఆరోగ్యం ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్కి ఆరోగ్య శాఖ మంత్రే లేడు ఈ ప్రభుత్వంలో. ఇన్ని సంవత్సరాలు కావాలా మీకు మాట్లాడితే? ఇది వీరి పాలన. మాట మార్చే వ్యక్తులు కాదు, మాట మీద నిలబడే వ్యక్తులు కావాలి. అవినీతి అంతమొందించే వ్యక్తులు రావాలి. బాధ్యత నుంచి తప్పించుకునే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు మనకు సరైన వాళ్ళు కాదు. ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడలేని వ్యక్తులు మనకొద్దు. మన ఈ మధ్యన చెన్నై వెళ్ళినప్పుడు ఒకటి అడిగారు, ఉత్తరాది నాయకులు ఉత్తరాది పాలకులు పాలన మన రాష్ట్రాల మీద నాకు నచ్చలేదు విధానం. నాకు నిజంగా కోపం వచ్చింది. ఏంటంటే నిజంగా కోపం వచ్చింది. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్తో కలిస్తే, కాంగ్రెస్ పార్టీ మీద నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అంటే నాకు అపారమైన గౌరవం, అంత ఇష్టమైన వ్యక్తి. ఇందిరాగాంధీ గారి మీద చాలా అపారమైన గౌరవం. ఏ పార్టీతో నాకు శత్రుత్వం లేదు, ఏ వ్యక్తితో శత్రుత్వం లేదు. నేను కోరుకుందల్లా బీజేపీకి నాకు ప్రేమని చెప్తా ఉంటారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు, నాకు బీజేపీ మీద చాలా విసుగు ఉంది, చాలా అసహనం ఉంది, చాలా కోపం ఉంది. దేనికి అని అడగండి. దేనికి అంటే మన తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి, మన జిల్లాకు వచ్చి, మన ప్రాంతానికి వచ్చి ఒక ఓటేస్తే మీకు 2 రాష్ట్రాలుగా చేస్తామని చెప్పారు. తెలంగాణ నాయకులు అడిగితే ఆంధ్రాలో కూర్చొని మనల్ని విడతీసిన వ్యక్తులు భారతీయ జనతా పార్టీ నాయకులు. అప్పటి నాయకులు కానీ వారికి వంత పలికే నాయకులు, వారు మేనిఫెస్టోలో ఒక పార్టీ, ఒక ఓటు, 2 రాష్ట్రాలంటే ఆ రోజు మాట్లాడకుండా జత కలిపింది తెలుగుదేశం పార్టీ నాయకులు. విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2014లో విడగొడతామంటే భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఉత్తరాది పార్టీలు ఇవి అడ్డగోలుగా, ఎందుకంటే ఏ రోజు కూడా మన రావులపాలెంకి రారు. మహాత్మా గాంధీ గారు మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ మూల చూసినా ఒక బడ్డోలి, 2వ బడ్డోలి అంటారు భీమవరాన్ని. అలాంటి గొప్ప నాయకులు మన ప్రాంతం చుట్టూ తిరిగిన వాళ్ళు, ఉత్తరాది నుంచి వచ్చిన సగటు దక్షిణ భారతాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు. ఇప్పుడున్న రాహుల్ గాంధీ గారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ హెలికాప్టర్లో వచ్చి హెలికాప్టర్ వెళ్ళిపోవడం తప్ప ఏ రోజున మన రావులపాలెనికో లేదంటే మారుమూల నిత్యాపురానికో మారుమూల అనంతపురం గ్రామాలకో ఏ రోజున తిరిగారు వీళ్ళు ఉత్తరాది నాయకులు. నేను ఒకటే అనుకున్నాను, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్పాను 2014లో, రాష్ట్ర విభజనలో మీ పాత్ర లేదు, కానీ మీరు కాబోతున్న ప్రధానమంత్రి గారు, మాకు నిజంగా ఆవేదన ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, పార్లమెంటేరియన్స్ని ఉత్తరాది నాయకులు వచ్చి చెత్త కింద కొట్టారు, చొక్కాలు చిరిగిపోయేలా కొట్టారు పార్లమెంట్లో. మా ఆత్మగౌరవం దెబ్బతింది, భయపడ్డాం, మేము అవమానం పొందాం, ఆస్తులు పోతాయేమని భయపడ్డారు. ఎక్కడో చోట మీరు కొంచెం బ్యాలెన్స్డ్ పాలన ఇవ్వండి అని నేను ప్రధానమంత్రి గారిని అడిగాను. ప్రధానమంత్రి గారు దానికి ఒప్పుకున్నారు. అందుకు నేను భారతీయ జనతా పార్టీ చేసిన తప్పుల్ని మీరు చేయకూడదు, మీరు అండగా నిలబడాలని చెప్పాను. ఆయన ఒప్పుకున్నారు. అందుకని భారతీయ జనతా పార్టీకి కొత్త నాయకత్వం కదా అని చెప్పి నేను వారికి నేను అండగా ఉన్నాను. అందుకు వారి తరపు నేను సపోర్ట్ చేశాను వారికి. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను, మీరు రాష్ట్ర విభజన అయిపోయింది, అవమానపడ్డాం మీరు చేసిన పద్ధతుల వల్ల, ఇక మీదైనా సరే ఎంతో కొంచెం బాధ్యతగా ఉందాం, నేను మీ పోటీ చేయకుండా మీకు మద్దతు పలుకుతానంటే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాం, ప్రత్యేక హోదా ఇస్తామంటే మనస్ఫూర్తిగా నమ్మాను. ఈ రోజున ప్రత్యేక హోదా గురించి బలంగా గళవెత్తింది జనసేన పార్టీ. కాకినాడలో, తిరుపతిలో గళవెత్తాం, ఒక్కరు మాట్లాడలేదు. ఆ రోజున భారతీయ జనతా పార్టీ నాయకులను తిట్టారు. పవన్ కళ్యాణ్కి రాజకీయాలు తెలియదు, అభివృద్ధి తెలియదు, వాళ్ళు తిట్టారు నన్ను. తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే. కానీ ఈ రోజున మళ్ళీ వాళ్ళు ప్రత్యేక హోదా ఉద్యమం తీసుకున్నారు. ఇన్నిసార్లు మాటలు మార్చే వ్యక్తులు రేపొద్దున 25 సంవత్సరాల తర్వాత ఏం చేయగలరు? ముఖ్యమంత్రి గారికి నాలుగు మీద అదుపు తప్పింది. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం క్యాబినెట్కి చెప్తా ఉన్నాం, ఒక సామెత ఉంది తెలుగులో, నాలుక నువ్వు ఎలా పడితే అలా మాట్లాడికే వీపికి దెబ్బలు తాకేయాలి. తెలుగుదేశం నాయకులు ఒక్కొక్క రోజు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని తిరగబడి మీ ఇళ్ళకి పంపించే టైం అయింది, దయచేసి మర్చిపోకండి. ఇంక బాధ్యతగా మీరు నియంత్రణతో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి, ఒక పద్ధతి, ఒక క్రమంలో మాట్లాడటం చేసుకోవాలి. ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడితే నిలకడగా ఉండాలి. ఈ రోజుకి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, నరేంద్ర మోదీ గారంటే మీకు భయం, పవన్ కళ్యాణ్కి భయం లేదు. నరేంద్ర మోదీ గారంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంక తెలుసు వణుకు. ప్రధానమంత్రి గారంటే గడగడగడగలాడతారు. ప్రధానమంత్రి గారంటే మేము ఉత్తరాది నాయకుల్ని బలంగా ఎదుర్కొంటాం, దక్షిణాది ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాం, ఆంధ్రుల ఆత్మగౌరవానికి మా ప్రాణాలని తాకట్టు పెడతాం. మాకు ఆ భయాలు లేవు. మీ అవినీతితోటి, మీ దోపిడీ విధానంతో మీకు భయాలు ఉన్నాయేమో, కానీ ముఖ్యమంత్రి లోకేష్ గారు చెప్తా ఉన్నాం, మీ రాజ్యసభ ఎంపీఏ ఈ రోజున 1000 కోట్ల కుంభకోణాలు ఉన్నాయని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాట్లాడుతూ ఉంటే మీరేం చేస్తున్నారు? అవినీతి భయంతో నిండిపోయింది. అది మీరు అర్థం చూసుకోండి ఒకసారి.
ముఖ్యంగా నేను వచ్చింది జనసేన పార్టీ పెట్టి వాళ్ళని వీళ్ళని తిట్టడానికని కాదు, నేను పెట్టలేదు పార్టీ. మనం ఏం చేద్దాం, ఒక చక్కటి పాలన అందిద్దాం. ఓట్లు నేను 25 సంవత్సరాలు 2014లో పార్టీ పెట్టినప్పుడు ఒకటే అనుకున్నాను, చదువుకున్న యువతకి బంగారం లాంటి భవిష్యత్తు ఇవ్వాలి, చదువు సంపూర్ణంగా లేని యువతకి మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఎందుకంటే నేను అందరిలాగా డిగ్రీలు చదువుకున్నవాడిని కాదు, ఇక్కడున్న చాలామంది లాగా ఇంటర్తో చదువు ఆపేసిన వాడిని. మరి ఇంటర్ డిస్కంటిన్యూ చేసిన వ్యక్తి ఇంత దూరం రాగలిగినప్పుడు నాకంటే ఎక్కువ చదువుకున్న మీరు ఇంకెంత గొప్ప వాళ్ళు అవుతారో మీరు ఆలోచించవచ్చు. దానికి నేను ఏం చేయాలి? చక్కటి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, చక్కటి చదువులు ఇవ్వాలి. పొద్దున చాలామంది బ్రాహ్మణుల సమాజం నుంచి మాట్లాడతా వారికి నేను ఒకటే చెప్పాను, అగ్రకులాలకు కూడా మాకు ప్రత్యేకమైన స్కూల్స్ కావాలి, వెల్ఫేర్ హాస్టల్స్ కావాలని ఒకటే చెప్పాను. ప్రజల్ని కులాలుగా విడతీద్దామా? నేను చిన్నప్పుడు మేము స్కూల్స్లో చదువుకున్నప్పుడు మనోహర్ గారు కానీ మేము కానీ స్కూల్స్లో చదువుకున్నప్పుడు ఏ రోజున మాకు కుల భావనలు లేవు. చిన్నపిల్లలందరూ ఒకటే కులం అనుకునే వాళ్ళం. మా స్నేహితులు ఎవరు ఏ కులమో మాకు తెలియదు. దాంట్లో దళితులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, కాపులు ఉన్నారు, శెట్టి బలిజులు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు. ఏ రోజున మాకు కుల భావన లేదు. మరి ఎందుకు ప్రజల్ని కులాలుగా ఎందుకు హాస్టల్స్ చేస్తారంటే నేను జనసేన పార్టీ నుంచి ఒకటే అనుకున్నాను, కామన్ స్కూల్ సిస్టమ్ తెస్తాం, చాలా క్వాలిటీ స్కూల్స్ పెడతాం, మంచి ఉపాధి అవకాశాలు, టీచర్లకు మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఈరోజు డిఎస్సి అని చెప్పేసి టీచర్లు రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు. ఇన్ని వేల ఉద్యోగాలని చెప్పి కనీసం 200 ఉద్యోగాలు కూడా 300 ఉద్యోగాలు కూడా ఒక జిల్లాకి ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే స్కూల్స్ని తగ్గించేస్తున్నారు, స్కూల్స్ని కార్పొరేటైజ్ చేస్తున్నారు. మేము మటుకు జనసేన పార్టీ వస్తే 2 బలవంగా తీసుకుంటున్నాం. ఉచిత విద్య, ఉచిత వైద్యం మేము సంపూర్ణంగా చేసి పెడతాం. ఎందుకంటే మనిషికి కనీసం ఉండాల్సిన విద్య కావాలి. మొన్న మధ్యన మేము వైజాగ్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక 10,000 సంపాదించే ఒక అంబులెన్స్ డ్రైవర్ మాట్లాడుతూ ఉన్నారు నాతోటి, మనోహర్ గారితో. ఎంత జీతం వస్తే బాబు మీకంటే, అయ్యా మాకు 8,000 మొన్న దాకా వచ్చేది, ఈ రోజున 2,000 వస్తుంది, 10,000 వస్తూ ఉంది. మా బిడ్డల చదువుకే నెల ఇంటి అద్దె 4,000 రూపాయలు పోతాయి. పిల్లల స్కూల్ ఫీజులు అన్నీ కలిపి 1,200, 1,400 పోతే 4,000 రూపాయలు, 5,000 రూపాయలు బతకాలి. 4,500 రూపాయలు బతకాలి అంటే మాకు ఏం కావాలని అడిగారు. మా స్కూల్స్ పిల్లలకి మా ఫీజులు కట్టుకోలేకపోతున్నాం అంటే నాకు నిజంగా బాధ కలిగింది. చిన్నప్పటి నుంచి బాధ ఉంది. ఆ మధ్యన వైజాగ్లో కూడా నేను శ్రీకాకుళంకి వెళ్తా ఉంటే పొద్దున్నే స్కూల్స్ తెరిచారనుకుంటా, అకాడమిక్ ఇయర్. స్కూల్స్లో పాపం తల్లిదండ్రులు పెద్ద పనిష్మెంట్ లాగా తల్లిదండ్రులు క్యూలో నుంచున్నారు. అది నాకు అర్థం కాల, పిల్లలకి పరీక్షలో లేదంటే తల్లిదండ్రులకు పరీక్షలో స్కూల్స్లో ఎంట్రన్స్లు కానీ. అసలు ఈ గొడవ అంతా ఎందుకు? అసలు కూర్చోబెట్టి ఉచిత విద్య ఇవ్వాల్సింది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. కేజీ నుంచి పీజీ దాకా వీళ్ళు మాట్లాడే స్లోగన్స్ కాదు, బలమైన విద్య. నా బిడ్డలు ఎలా చదువుకుంటున్నారో నా బిడ్డలను కూడా గవర్నమెంట్ స్కూల్స్ పంపించగలిగే స్థాయిలో గవర్నమెంట్ స్కూల్స్ నేను తయారు చేస్తాను. మీకు ఆ మాట నేను మీకు ఇస్తున్నాను. ఏ రోజున కూడా ఇంకా భవిష్యత్తులో ప్లే కార్డ్స్ పట్టుకొచ్చి మాకు వైద్యం లేదు, హాస్పిటల్స్ లేవు, ప్రైమరీ హెల్త్ కేర్ సరిగ్గా లేదు, ఏరియా హాస్పిటల్ సరిగ్గా లేవు, మాకు జీతభత్యాలు సరిపోవట్లేదంటే నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎవరికి ఏ వైద్యులని అడిగాను, డాక్టర్స్ని అడిగాను, ఎందుకు మీరు వెళ్ళరు, మీరు చదువుకున్నారు, గవర్నమెంట్ మీద ఇంత పెట్టుబడి పెట్టింది అంటే డాక్టర్లు ఒకటే చెప్పారు కాకినాడలో, మేము వెళ్తాం సార్, మేము వెళ్ళటానికి మాకు ఇబ్బంది లేదు, మా బిడ్డల్ని మా కుటుంబాన్ని వదిలేయాలి, వేరే జీవితం లేదు, స్కూల్స్ ఉండవు, మరి ఏం చేయమంటారు చెప్పండి, మాకు సరిగ్గా ఉండదు, ఏదైనా తప్పు చేస్తే మాకు అండగా ఉండే ప్రభుత్వాలు లేవు, అధికారులు లేరంటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజున మనోహర్ గారు మేము డాక్టర్స్కి ప్రత్యేకమైన, మీరు గిరిజన ప్రాంతాలకు వెళ్ళినా, మారుమూల టౌన్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీకోసం ప్రత్యేకమైన వసతులు కల్పిస్తాం. మీ పిల్లలు చదువుకోవడానికి కానీ, మీ స్కూల్స్ కానీ, మీ డాక్టర్లందరూ ఒక ఏరియాలో ఉండే విధంగా ఒక భవన కాంప్లెక్స్ నిర్మిస్తాం మీకు. అందుకని మీరు, ఎందుకంటే మిమ్మల్ని బాగా చూసుకుంటే
డాక్టర్ని బాగా చూసుకుంటే, డాక్టర్ కుటుంబాన్ని బాగా చూసుకుంటే మీరు మా ప్రజల్ని బాగా చూసుకుంటారు. అసలు రోగాలు లేకుండా చేయగలని మేము నమ్ముతా ఉన్నాం. అందుకని ఎక్కువ ఈ రోజున మన రాష్ట్ర బడ్జెట్లో చూస్తే విద్య మీద కానీ వైద్యం మీద కానీ బడ్జెట్లు అసలు ఉండవు. ఎక్కువ శాతం బడ్జెట్ జనసేన ప్రభుత్వం విద్య మీద వైద్యం మీద పెట్టబోతా ఉన్నాం. ఎందుకంటే మీరెవరు కూడా ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం నారాయణలకు వెళ్ళక్కర్లేదు, చైతన్యంలోకి వెళ్ళక్కర్లేదు, కార్పొరేట్ కాలేజీలకు వెళ్ళక్కర్లేదు, కార్పొరేట్ స్కూల్కి వెళ్ళక్కర్లేదు. ఉచితంగా మీరు చదువుకోవాలి. లేదు మాకు నాలాగా కొంచెం ముద్దనుకోండి, లెక్కలు సరిగ్గా రావు, సైన్స్ సరిగ్గా రాదు, ప్రత్యేక ట్యూషన్లు పెట్టిద్దాం. నేను అలాగే నేర్చుకున్నాను. మీరు డబ్బులు చదువుకి రూపాయి ఇవ్వకూడదు. ఇంట్లో నుంచి మీరు తెచ్చుకోవాల్సిన చిన్న ఒక అన్నం ముద్ద తెచ్చుకోండి అంతే. అన్నం కూడా నేను పెట్టిద్దాం, మనం భోజన సదుపాయం పెట్టిద్దాం స్కూల్స్లో. మీరు చేయాల్సిందల్లా ఇంట్లో నుంచి బుద్ధిగా స్కూల్కి వచ్చి వెళ్ళడమే. పిల్లల్ని స్కూల్కి పంపించిన తల్లిదండ్రులు అంతకుమించి తప్ప. ఇది చేయడానికి కొంచెం సమయం పడుద్ది, కొంత కాలం పడుద్ది. నాకు ఆ సమయం ఇవ్వండి. నేను ఎందుకంటే సంవత్సరం ఒక ఎలక్షన్ కోసం రావట్లేదు. తెలుగుదేశం పార్టీ 2014 అయిపోతే 2019 ఎలక్షన్ల గురించి ఆలోచిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019, 2024 సీఎం అవుతారని ఆలోచిస్తారు. జనసేన ఆలోచిస్తుంది, మేము ఈ పని చేయకపోతే మా బిడ్డలు ఏమవుతారు, మా తమ్ముళ్ళు ఏమవుతారు, మా అక్క చెల్లెళ్ళు ఏమవుతారు, ఈ పని చేయబోయి అది ఆలోచిస్తున్నాం. 25 సంవత్సరాల తర్వాత మా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ పని ఇప్పుడు చేయకపోతే 25 సంవత్సరాల తర్వాత మా అక్క చెల్లెళ్ళు ఏమవుతారు, మా ఆడపడుచులు ఏమవుతారు, ఇట్లా మేము ఆలోచిస్తున్నాం. అంతేగాని మా జనసేన పార్టీ గెలుస్తా, మా జనసేన పార్టీకి మంత్రి పదవి వస్తాయి, ఇది ఎప్పుడు నేను ఆలోచించను. మా వాళ్ళు ఏమవుతారు, మా ప్రజలు ఏమవుతారు, నా అన్నదమ్ములు ఏమవుతారు, నా అక్క చెల్లెళ్ళు ఏమవుతారు, ఇవి నేను ఆలోచిస్తా ఉన్నాను. అందుకని జనసేన పార్టీ ఉచిత వైద్యం, ఉచిత విద్య సదుపాయాన్ని కల్పిస్తాం, ఎక్కువ బడ్జెట్ ఇస్తాం. చైతన్య ఉదాహరణకి ఇవి కాలేజీలా కార్పొరేట్ ఎడ్యుకేషనల్ ఫ్యాక్టరీసా నాకు అర్థం కావు. చైతన్య కానీ నారాయణ కాలేజీలు కానీ విసుగొస్తా ఉంది. మొన్న మధ్యన చైతన్య కార్పొరేట్ కాలేజీలో విద్యార్థులు చచ్చిపోవడం ఏంటి? ఒత్తిడికి. ఎగ్జామ్స్ రాయిపోయి చంపేస్తారా బిడ్డల్ని? చదువుకోపోతే చంపేస్తారా? ఒక ఐన్స్టీన్ అలా తయారయ్యాడా? థామస్ ఆల్వా ఎడిసన్ వెళ్ళి ఏ నారాయణ చదువుకున్నాడు? థామస్ ఆల్వా ఎడిసన్, థామస్ ఆల్వా ఒక నికోలస్ టెస్లా వెళ్ళి నారాయణలో చదువుకున్నాడా? ఒక ఐన్స్టీన్ ఎక్కడ వెళ్ళి కూర్చోబెట్టి చైతన్యంలో చదువుకున్నాడా? ఒత్తిడి పెడతారంటే వీళ్ళు డబ్బుల కోసం, ర్యాంకుల కోసం. ప్రజలకి వేరే పని లేదా? చదువు ఏంటి? మీరు ఏం చేస్తారు? మీరు కంపెనీలకి మీరు కూర్చోబెట్టి కూలీలను తయారు చేస్తున్నారా? అరే భారతదేశం శక్తి మీకేం తెలుసు? ఒక అబ్దుల్ కలాం పుట్టిన దేశం ఇది, అంబేద్కర్ పుట్టిన దేశం ఇది, వీధి లైట్లో చదువుకొని ఎదిగిన వ్యక్తులు ఉన్న దేశం ఇది. మీరు కూర్చోబెట్టి కార్పొరేట్ చదువులు అని చెప్పి కనీసం ఆడుకోవడానికి ఒక ప్లే గ్రౌండ్ లేదు, లైబ్రరీలు ఉండవు. ఇలాంటి కాలేజీలు వద్దు. మనకు కావాల్సింది విశాలమైన కాలేజీలు, గాలి వెలుతురు వచ్చే కాలేజీలు, గాలి వెలుతురుండే, బలంగా దేహదారోగ్యం బలం ఉండే పెరిగే అలాంటి వసతులు ఉన్న స్కూల్స్ ఇలాంటివి ఉండాలి. వీటి ప్రకారం నేను ఆలోచిస్తూ ఉన్నాను. అలాగే ముఖ్యంగా ముగింపు వాక్యాలుగా రైతుల గురించి, ఇచ్చాపురం నుంచి ఏమూలకల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో రైతులు భూములు తీసేసుకుంటా ఉన్నారు. రైతులకు కాంపెన్సేషన్ ఇవ్వట్లేదు, రైతులకి రుణమాఫీ అంటారు, రుణమాఫీ ఇవ్వట్లేదు. ఇవన్నీ నేను ఒకటే నిర్ణయించుకున్నాం. రైతులకు భూములు కోల్పోతున్న రైతులకి ఒకవేళ ప్రభుత్వం మీకు ఇవ్వలేని పక్షంలో నేను ఒకటే ఆలోచిస్తూ ఉన్నాను, మీకు బాకీ పత్రం ఇస్తాం. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి ఒక బాకీ పత్రాన్ని మీకు ఇస్తాం. మీకు మీ భూములు కానీ ప్రభుత్వాలు తీసుకుంటే జనసేన పార్టీ నుంచి మీకు బాకీ పత్రాన్ని ఇస్తాం, మీకు రుణపడి ఉంటామని తెలియజేస్తాం. సంపద ఒకవేళ ఖజానాలో సంపద లేనప్పుడు సంపద సృష్టించి మీకు బాకీ పత్రం, మీకు కావాల్సిన బకాయిలు ఇస్తాం. మీకు అలాగే రైతులకు సంబంధించి
మీకు గిట్టుబాటు ధర వచ్చే వరకు, మీకు అభివృద్ధి పెరిగే వరకు మేము కొత్త రైతులను తయారు చేస్తాం. ఉపాధి అవకాశాలు అంటే వ్యవసాయంలో కూడా ఉపాధి అవకాశాలు కల్పించే భాగంలో పారిశ్రామికంగానే కాకుండా ముఖ్యంగా మనవి వ్యవసాయ ఆధారిత జిల్లాలు. వ్యవసాయాన్ని నేను చిన్నప్పుడు ఇప్పుడు చదువుకున్నాను, నేను కొంత చేశాను. 1000 గజాల్లో కూడా అద్భుతమైన పంట పండించవచ్చు. ముఖ్యంగా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ప్రకారం ఎకరాల స్థలం అవసరం లేదు, 1000 గజాల్లో కూడా చాలా అద్భుతంగా గొప్ప మంచి రైతులను తయారు చేయొచ్చు. అలాంటి విధి విధానాలు, ఆలోచన విధానం మేనిఫెస్టోలో పెడతా ఉన్నాను. ఎలక్షన్ల ముందు ఇవన్నీ మీకు తెలియజేస్తాను. అలాగే చేనేత కార్మికులకు కూడా వారికి దెబ్బలు తింటా ఉన్నారు. వారు ఉత్పత్తి చేసేదానికి, వారి ఉత్పత్తులకి నాణ్యమైన ధర వచ్చేలాగా మీకు అండగా ఉంటాం చేనేత కార్మికులు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మత్స్యకారులకు కూడా మనకి ముఖ్యంగా 120 మనకి కొన్ని 100 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం మంది. అందుకని మత్స్యకారుల జీవితాలకి అండగా ఉంటాం. మీకు కోల్డ్ స్టోరేజ్లు పెట్టిస్తాం, మీకు జట్టీలు నిర్మిస్తాం. మీ ఆడపడుచులకి వసతులు, మీరు చేపలు అమ్ముకునేటప్పుడు, మీ వేట అమ్ముకునేటప్పుడు ఒకవేళ గిట్టుబాటు ధర లేనప్పుడు అందుకని కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తాం, మినీ కోల్డ్ స్టోరేజెస్ నిర్మిస్తామని తెలియజేసుకుంటూ, నేను ఒక మార్పు కోసం వచ్చాను. సమూలమైన ఈ అవినీతి వ్యవస్థను రూపుమాపడానికి వచ్చాను. జనసేన పార్టీ పెట్టాను. పాలకులు చేసిన తప్పులకి ప్రజలు శిక్షింపబడకూడదు, ప్రజలకు అండదండలతోటి అండగా ఉండడానికి పార్టీ పెట్టాను. అందుకని మీకు ఓటు అనేది ఉంది, చాలా బలమైనది. ప్రతిసారి అంబేద్కర్ గారి మనకి విగ్రహం చూస్తున్నప్పుడల్లా అంబేద్కర్ గారి విగ్రహం ఒక వేలిలో చూపిస్తూ ఉంటుంది. అది 2 రకాలుగా తీసుకుందాం. 40 సంవత్సరాల అనుభవం మిమ్మల్ని అవినీతి చేస్తే మీ తాట తీస్తానని చెప్పినట్టు నాకు అంబేద్కర్ గారు చూస్తూ ఉంటాయి. 1000 కోట్లు దోచేస్తే మిమ్మల్ని నేను రచించిన రాజ్యాంగం, నేను రథసారథిగా ముందుకు నడిపిన రాజ్యాంగాన్ని, నేను అంబేద్కర్ గారు ఎంత గొప్ప రాజ్యాంగం అంటే, ఎంత బలమైన చట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు తప్పించుకోలేరు చట్టాల నుంచి. అంబేద్కర్ గారు అంత బలమైన వ్యూహం, అంత చక్కటి రచన చేసింది. అందుకని నేను కోరుకుంటుంది కూడా మీ అందరికీ, మీకు అంబేద్కర్ విగ్రహం చూసినప్పుడు ఓటు అనే ఆయుధం మీ చేతుల్లో ఉంది. 2019 ఎన్నికల్లో ఓటు అనే ఆయుధాన్ని మీరు డబ్బులు అమ్ముడుకోకుండా, మీరు మనస్సాక్షికి మనపూర్వకంగా మీకు ఏమనిపిస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఓటు అనే ఆయుధాన్ని సద్వినియోగం చేయండి. తెలుగుదేశం పార్టీ, వైసీపీల పాలనని అంతమొందిద్దాం, జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఆడపడుచులకి ఎందుకు నేను ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నానంటే, మన కేజీ బేసిన్లోని, కృష్ణా గోదావరి బేసిన్లోనే ఇంత గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి మనకి. ఎవరో తవ్వుకెళ్ళిపోతా ఉన్నారు, ఇక్కడి నుంచి గుజరాత్కి పట్టుకెళ్ళిపోతా ఉన్నారు. అడిగేవాడు ఒక్కడు లేడు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అడగరు, జగన్మోహన్ రెడ్డి గారు అడగరు. కానీ జనసేన పార్టీ మా గ్యాస్ నిక్షేపాలు తవ్వుకెళ్ళిపోతున్నప్పుడు, మా గ్యాస్ నిక్షేపాలు మా భూముల మీద మీరు పైప్ లైన్లు వేస్తున్నప్పుడు, మేము మా గ్యాస్ కోసం మేము పోరాటం చేసే హక్కు మాకుంది. అందుకనే ఉచిత గ్యాస్ ఎందుకు పట్టానంటే, మా ఆడపడుచులకి గ్యాస్ ఇచ్చే మీరు కృష్ణా గోదావరి బేసిన్ నుంచి గ్యాస్ తీసుకెళ్ళాలి. దానికి జనసేన కట్టుబడి ఉందని మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆడపడుచులకి 2500 నుంచి 3500 వరకు ఎందుకు నేను రేషన్ షాపుల నుంచి ₹2 కిలోల బియ్యం కాకుండా డబ్బులు ఎందుకు పెట్టానంటే, ఎంతో కొంత మీకు ఆధారం ఉంటుంది. కుటుంబాన్ని మీ అకౌంట్లో వేస్తే ఎంతో కొంత కొంచెం చన్నీళ్ళకి వేనీళ్ళగా ఉంటాయని చెప్పి ఉద్దేశంతో ₹2500 నుంచి 3500 వరకు
నేను ఈ పథకాన్ని ప్రవేశపెట్టాను. మిగతా అన్ని మీకు తెలుసు. 33% మహిళా రిజర్వేషన్లు. ఎందుకంటే ఆడపడుచులు చట్టసభల్లో ఉంటే న్యాయం బాగా జరుగుద్ది, అవినీతిని ఎంతైనా అంతమొందించగలన నమ్మకంతో 33% మహిళా రిజర్వేషన్లు పెట్టుకుంటా ఉన్నాం. అందుకని నాకు 2019 చాలా కీలకమైన ఎన్నికలు. మీరందరూ నాకు అండగా ఉంటారని, జనసేన పార్టీని కొత్తపేట నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించండి. బంగారు భవిష్యత్తును మీకు వేస్తాను, బంగారు రహదారిని ఏర్పరుస్తాను, మీకు అండదండలుగా ఉంటాను. మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటూ, ఒకసారి ఉత్తరాది అహంకారంతో దక్షిణాది పైన ఉత్తరాది పాలకులు ఎప్పుడు ఉత్తరాది ప్రజలు వేరు, పాలకులు వేరు అని చెప్తా ఉన్నాను. ఉత్తరాది అహంకారంతో ఉత్తరాది నాయకులు మనకు చేస్తున్న ద్రోహానికి మన నాయకులు చేతగాని వాళ్ళగా వాజమ్మల్లా కూర్చొని ఉత్తరాది నాయకులను ఎదిరించలేని ఒక తెలుగుదేశం పార్టీ, ఒక వైసీపీ పార్టీ కాదని చెప్పి గుండె ధైర్యంతో ఆంధ్రుల ఆత్మగౌరవానికి ఎదురొడ్డి వచ్చిన జనసేన పార్టీ తరపు నుంచి ఒకే ఒక మాట ఢిల్లీ వీధుల్లోకి పురవీధులకు వినిపించాలి. ఒకే ఒక బలమైన ప్రతిధ్వని ఇద్దాం. అందరికీ అజెండా తీసుకోండి. ఇది నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, జన సైనికులు మువ్వెన్నెల జాతీయ జెండా తీసుకెళ్తా ఉంటే, ఏ పొలిటికల్ పార్టీ జాతీయ జెండాను మోస్తా చెప్పిన, ఒక వైసీపీ మోస్తా జాతీయ జెండా, తెలుగుదేశం పార్టీ మోస్తా జాతీయ జెండా, ఒక జన సైనికులే, జనసేన యువతే జనసేన పార్టీకి నేను దేశభక్తి చూపించేది జనసేన, దేశం కోసం చచ్చిపోయే జనసేనే, దేశ ఆత్మగౌరవం నిలబెట్టేది జన సైనికులే. అలాంటి జన సైనికులకి, దేశ ఆత్మగౌరవాన్ని ఇనుమడింపు చేస్తున్న జన సైనికులకి మనస్ఫూర్తిగా వందనాలు పలుకుంటూ, వందనాలు తెలుపుకుంటూ, ఒకసారి ఢిల్లీ వీధులకు వినిపించేలా, ప్రధానమంత్రి గారి చెవులకి పడేలా భారత్ మాతకి ఒకసారి వందనాలు పలుకుతూ మనం సభను ముగిద్దాం. భారత్ మాతా కీ, భారత్